హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు మనం 7 చక్రాలను ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఒక్కొక్క చక్రం గురించి మనం తెలుసుకున్నాము, నేర్చుకున్నాము. ఇప్పుడు బీజమంత్రం ఒక్కటే చెప్పుకుంటూ మనము 7 చక్రాలది మెడిటేషన్ చేద్దామంట. సో ఒక్కొక్క చక్రం పైన ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఊరికే హ్యాండ్స్ ఇట్లా క్లోజ్ చేసి అయినా కూడా పెట్టుకోవచ్చు. ఎలా అయినా చేయొచ్చు, మన ఇష్టము. అలా చేసామంటే మళ్ళీ ఇట్లా 3 సార్లు పైకి కిందకి ఇట్లా అంటే మన చక్రాలు బ్యాలెన్స్ అవుతున్నాయి అని మనం భావించవచ్చు అనమాట. సో అందరం ఇట్లానే పెట్టుకుందామంట. 11 టైమ్స్ అయినా చాంటింగ్ చేయొచ్చు, 21 టైమ్స్ అయినా మనము చాంటింగ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మూలాధార చక్రంలో నేనంటే ఇట్లానే పెట్టుకుంటున్నాను. మూలాధార చక్రం అందరి గురువులను నమస్కరించుకుంటూ, ఇష్టదేవత, కులదేవత, మన తల్లిదండ్రులను నమస్కరించుకుంటూ స్టార్ట్ చేద్దాం. కింద ఉంటుంది కదా బోన్, బ్యాక్ బోన్ ఉంటుంది కదా కింద, అక్కడ ఉంటుంది మూలాధార చక్రము. సో అందుకని కింద పెట్టుకున్నాను. మీరు మీకు ఎంత అనుకూలమైతే అంత పెట్టుకోండి. బట్ మన థాట్స్ అంటూ మూలాధారం మీదనే ఉండాలన్నమాట. పెటల్స్ ఉన్నాయి, నా రెడ్ కలర్లో ఉందని మనం ఊహించుకుంటూ అవన్నీ యాక్టివేషన్లోకి వస్తున్నాయని ఊహించుకోవాలి. ప్రతి ఒక్క పెటల్లోనూ అట్లనే. ఓకే, స్టార్ట్. బ్రీత్ ఇన్, మూలబంధం చేయాలి, మళ్ళీ లమ్ అనేటప్పుడు బయటకు వదిలేయాలన్నమాట. లమ్ 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 లమ్. రెడ్ కలర్లో ఉన్నది అదంతా అక్కడంతా విచ్చుకుంటున్నది. బ్లాకేజెస్ అంతా బయటికి వెళ్ళిపోతున్నాయి. లమ్ 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 లమ్. నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అక్కడంతా పెటల్స్ విచ్చుకున్నాయి. కలర్ అంతా బాగా యాక్టివేషన్లో ఉంది. కలర్ కరెక్ట్గా ఉందని భావిస్తూ క్లాక్ వైజ్గా తిరుగుతున్నది అని అనుకోవాలి మనసులో. వం 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 వం. ఇది బొడ్డు కింద ఉంటుంది కదా, చేతిలో బొడ్డు కిందనే పెట్టుకోవాలి. వం 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 వం. ఎన్నిసార్లు మనము చెప్పినామనేది కాదు, మన మనసు ఎంత బాగా దానిపైన కాన్సన్ట్రేషన్ అయింది అన్నిసార్లు చెప్పినా కూడా చాలు. నంబర్సే అది కౌంట్ చేసుకోరు ఎవరు. ఓకే, నెక్స్ట్ మణిపూరక చక్రము ఎల్లో కలర్లో ఉంటుంది. పెటల్స్ అన్నీ విచ్చుకున్నాయి. అక్కడ ఉన్న బ్లాకేజెస్ అన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. ఎనర్జీ అంతా క్లాక్ వైజ్గా తిరుగుతున్నది. రమ్ 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 రమ్. నెక్స్ట్ అనాహుత చక్రము గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇక్కడంతా బ్లాకేజెస్ అంతా బయటికి వెళ్ళిపోయినాయి.
చక్రము బ్యాలెన్సింగ్లోకి వస్తుంది అనుకోవాలా. పెటల్స్ అన్నీ క్లాక్ వైజ్, పెటల్స్ అన్నీ విచ్చుకున్నాయి. క్లాక్ వైజ్ పాజిటివ్ ఎనర్జీ తిరుగుతుందని అనుకోవాలి. యం 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 యం. నెక్స్ట్ విశుద్ధి చక్రము స్కై కలర్లో ఉంటుంది. బ్లూ కలరు ఇక్కడంతా పెటల్స్ విచ్చుకున్నాయి. బ్లూ కలర్ని ఆహ్వానించుకుందాం. యాంటీ క్లాక్ వైజ్ నెగిటివిటీ అంతా బయటికి వెళ్ళిపోయింది. క్లాక్ వైజ్ పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చింది. హమ్ 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 హమ్. నెక్స్ట్ ఆజ్ఞాచక్రము ఇక్కడంతా యాక్టివేషన్లోకి వచ్చింది. పెటల్స్ విచ్చుకున్నాయి. ఎనర్జీ వస్తుంది. బ్లాకేజెస్ యాంటీ క్లాక్ వైజ్గా బయటికి వెళ్ళిపోయినాయి. పాజిటివ్గా క్లాక్ వైజ్ తిరుగుతున్నాయి. ఇక్కడ శబ్దం వచ్చేసి ఓం అని. ఓం 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 ఓం. నెక్స్ట్ ఇక్కడ సహస్రార చక్రము 1000 పెటల్స్ ఉన్నాయి. వైలెట్ కలర్లో ఉంది. అవి అన్నీ విచ్చుకున్నాయి. నెగిటివిటీ అంతా బయటకు వెళ్ళిపోయింది. పాజిటివ్నెస్ వస్తుంది. పాజిటివ్ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఈ నెగిటివిటీ అంతా యాంటీ క్లాక్ వైజ్గా బయటకు వెళ్ళిపోతున్నది. ఓం 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 ఓం. ఇప్పుడు చక్రాలన్నీ బ్యాలెన్సింగ్గా చేసుకుందాం. మూలాధారం దగ్గర ఒకటి, ఆజ్ఞాచక్రం దగ్గర ఒకటి పెట్టుకొని 1 2 చక్రాలన్నీ బ్యాలెన్సింగ్లో వచ్చినాయి. 3 ఓకే. బ్యాలెన్స్ యువర్ ఎనర్జీ ఇన్ బాడీ. ఓపెన్ యువర్ ఐస్. స్మైల్. ఇలా చేసుకోవడము ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు. 5 సార్లు 3 సార్లు. కానీ డైలీ ఇది ప్రాక్టీస్ చేస్తుంటే మనకి మంచి ఫలితాలు అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.